హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నానండి. అదేవిధంగా చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రాగిపిండి కేక్ని కూడా చూపించబోతున్నాను. దీని తయారీ విధానం అయితే చాలా ఈజీ అండి. ఇక పొద్దున్నే అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ మధ్య మేము ఉదయాన్నే ఈ విధంగా మొలకెత్తిన పెసలు తీసుకుంటున్నామండి. దీనివల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ముందు రోజే పెసలు నానబెట్టి అవి బాగా నానిన తర్వాత ఒక క్లాత్లో మూట కడితే ఈ విధంగా మార్నింగ్కి మొలకలు వస్తాయండి. ఇక ఇవైతే మా పాపకి పెట్టాను. ఫస్ట్ తను ఇష్టంగా తిన్నట్టు తిని మళ్ళీ వద్దు అని అంటుంది. ఇక ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇడ్లీ రుబ్బు దోశలు వేస్తున్నానండి. రోజు ఇడ్లీ తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇడ్లీ రుబ్బులో కొద్దిగా వరిపిండి కలిపి ఈ విధంగా దోశలు వేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ దోశల్లోకి కాంబినేషన్గా నేను బీరకాయ పచ్చడి చేశానండి. ఆ పచ్చడి ముందు రోజు నైటే చేశాను. కర్రీ వండుదామంటే బీరకాయలు కొద్దిగా ముద్దున్నట్టు అనిపించినవి, అందుకే నేను బీరకాయ పచ్చడి చేస్తాను. దాని వీడియో అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి. ప్రజెంట్ అయితే వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇడ్లీకి, దోశకి, చపాతీకి బీరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే నేనైతే కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. వీడియోలో చూస్తున్నారు కదండి, చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇది చూడడానికి చాక్లెట్ కేక్లా ఉంటుంది, కానీ కాదు. ఇక ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా బటర్ వేసుకోవాలి అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. నా దగ్గర మెజర్మెంట్ కప్ లేదు, నేను ఈ కప్తోనే తీసుకుంటున్నాను. ఇక తర్వాత నేను పంచదారకు బదులు ఇక్కడ నేను బెల్లం పొడి వాడుతున్నాను. ఇలాంటి బెల్లం పొడి మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ నేను 2 కప్పుల బెల్లం పొడి తీసుకుంటున్నాను. నా దగ్గర బీటర్ లేదు కనుక నేను మిక్సీ జార్లోనే చేస్తున్నాను. ఆ తర్వాత 2 కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకోవాలి. ఈ పాలు కొలత తెలియకపోతే మనం కప్పు తీసుకున్నాం కదండి, ఆ కప్పులో పావు వంతు పాలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ బేకింగ్ సోడా, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్సీ పట్టాలి. ఈ మిక్స్ని మనం ఎక్కువసేపు పల్స్ పెడితే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఈ బ్యాటర్లోకి మనం పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదాకి బదులు గోధుమ పిండి వాడుతున్నానండి. 2 కప్పుల బెల్లం పొడికి 4 కప్పుల పిండి కలుపుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి, అదేవిధంగా 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు అంతా బాగా కలిసేలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ రాయాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేయొచ్చు. నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదండి, అందుకని నేను అడుగున కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను. అండ్ దీనిపైన కొద్దిగా గోధుమ పిండి జల్లినట్టయితే కేక్ అనేది ఫ్లఫీగా ఊడి వస్తుంది తీసేటప్పుడు. మీరు ఈ విధంగా స్టీల్ గిన్నె వాడినా పర్వాలేదు,
లేదంటే కేక్ తయారు చేసే బౌల్స్ ఉంటాయి కదా అల్యూమినియంవి, అవి వాడినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా 2-3 సార్లు బాగా ట్యాప్ చేయాలి. నా దగ్గర ఓవెన్ లేదు కనుక నేను ఈ కేక్ని కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ అయినా పర్వాలేదు, లేదంటే అడుగు మందంగా ఉండే ఏదైనా గిన్నె అయినా పర్వాలేదు. ముందుగా ఈ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టి 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత కేక్ బ్యాటర్ వేసిన గిన్నెని పెట్టుకోవాలి. పైన మూత పెట్టుకొని దీన్ని ఒక 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 30 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూసారు కదా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అండ్ నాకు కొద్దిగా చెమ్ము ఉంది, అందువల్ల నేను ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూసారు కదా కేక్ అనేది ఎంత ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మా పాపకైతే చాలా బాగా నచ్చిందండి, సూపర్ ఉందని చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు వచ్చిన డౌట్ని కమెంట్ కూడా చేయండి. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.